శుభము. ఎవరైతే పొందింది? దేవుని దయను పొందిన కన్యక. ఎక్కడ? రాజమండ్రిలోనా, పిఠాపురంలోనా, లేకపోతే బెత్లెహేములోనా? ఎక్కడ? కరెక్ట్ చెప్పాలి. నేను చెప్పట్లేదు, ఒక్కరు కూడా చెప్పట్లేదు. ప్రపంచమంతా చెప్పండి, లేదా చెయ్యి. ప్రపంచమంతా వెతికాడు దేవుడు. ఇలాగా అది అంత వెతికాడు, ఇలా వెతికాడు. అన్ని మూలలు 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 వెతికాడు. ఎక్కడ కూడా ఒక్క కన్యక కూడా దొరకలేదు. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడ దొరికింది? నజరేతులో దొరికింది. ఎక్కడ? నజరేతులో. ఆ కన్యక నీతిమంతురాలు, దయాప్రాప్తురాల, నీకు శుభము. ఏమంటే దేవుని దూత ఎలాగా లోపలికి వచ్చేస్తుందండి? దేవుని దూత తలపేసుకొని ప్రార్థన చేసుకుంటుంది అనుకుందాం. ఎవరు? మరి ఎలా వచ్చేసింది? ఏమంటే ప్రార్థన చేస్తున్న మరియా లేచి గొళ్ళెం తీయాలా? చెప్పాలి. దేవదూతకి బోధకి ఎక్కలేదు. హల్లెలూయా! ఎంత బాగుంది. ఏమని కోరుకుంటుందో ప్రార్థనలో వేడుకుంటుంది. ఏమని? ప్రభువా, నన్ను నీతిమంతురాలుగా నువ్వు ఎంచుకో, నన్ను నీవు దీనురాలుగా ఎంచుకో, నా ప్రార్థన ఆలకించయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నా గర్భంలో మీరు ఉద్భవించండి. ఈ ప్రవచనం ప్రకారం ఇదిగో కన్యక గర్భవతే, కుమారుని కనుడు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. ఈ ప్రవచనము నాలో నెరవేరాలి అని కోరుకుంటున్నాను అని దీనురాలి ప్రార్థన. అంత బాగుంది. దయాప్రాప్తురాల అంటే నీ ప్రార్థన నాకు వినిపించింది. దయాప్రాప్తురాల, నీకు శుభము. ఇంకేమంటున్నాడు? కింద కింద గబగబా కాదు. దయాప్రాప్తురాల, నీకు శుభము, దేవుని వలన నీవు కృప పొందుతివి. ఇదిగో ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అదండి కావాలి. నీ జీవితంలో ముందు వెళ్తున్నప్పుడు, నువ్వు ఇటు వెళ్తున్నప్పుడు నీకెవరు తోడుగా ఉండాలి? ప్రభువు తోడుగా ఉండాలి. కాలేజీకి వెళ్తుంటే వంకర చూపు, డ్యూటీకి వెళ్తుంటే వంకర